సో ఈరోజు యొక్క వాక్యము ఎలాంటిదంటే, ఇట్ విల్ హెల్ప్ అస్ టు బీ మోర్ ఎఫెక్టివ్ ఇన్ అవర్ లైఫ్. అంటే మనము ప్రతిరోజు చేసే ప్రతి ఒక్క పని కూడా ఎఫెక్టివ్గా ఉండాలంటే మనము ఏం చేయాలి అని చెప్పేసి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సో ఎఫిషియన్స్ 4th chapter 27th verse. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం. ఓకే. అపవాదికి చోటు ఎప్పుడే దొంగిలువాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయించు కష్టపడవలెను. చాలా ఇక్కడ ఆ ఫస్ట్ సెంటెన్స్ మనము ఈరోజు మనం నేర్చుకుంటున్నాం అన్నమాట. డు నాట్ గివ్ డెవిల్ అన్ ఆపర్చునిటీ. అంటే అపవాదికి చోటు ఇవ్వకుడి అని చెప్పేసి ఈ యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది అన్నమాట. ఈ యొక్క వచనం మనం చదివేటప్పుడు అంతా కూడా మనకేం గుర్తొస్తుందంటే, మనము ఎలా అపవాదికి మనం చోటు ఇస్తున్నామో, ఎలా ఇవ్వకూడదు అని చెప్పేసి ఈరోజు దాన్ని నేర్చుకుంటున్నాం. సో ఇక్కడ మన ఇండియాకి స్వాతంత్రం వచ్చే ముందు ఎవరు మనల్ని రూల్ చేశారా? బ్రిటిష్ వారు మనల్ని రూల్ చేశారు కదా. మరి వారు రూల్ చేసే ముందు ఏమైంది అనేది మనం చూసినట్లయితే, ఇంకో చూడండి, బ్రిటిష్ వారు ఒకేసారి వచ్చి మొత్తం ఇండియాని వారు క్యాప్చర్ చేయలేదండి. వారు దేని కొరకు వారు వచ్చారంటే స్పైసెస్ ట్రేడ్ చేయడానికి కొరకు వచ్చారు. అంటే మన ఇండియాలో మాత్రం దొరికే స్పైసెస్, అంటే కారము కానీ లేకుంటే అవంతా ఉంటాయి కదా, దాన్ని వ్యాపారం చేయటానికి కొరకు మాత్రమే బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి వచ్చారు. వచ్చేటప్పుడు మనం చూస్తే వారు ఎలా వచ్చారంటే, వ్యాపారం చేసుకుంటామని చెప్పేసి కొద్దిగా వచ్చారు. వచ్చిన తర్వాత చూస్తే అక్కడ సౌత్ ఇండియా మొత్తం కథమైందనమాట. అంటే ఆ పోర్ట్ వరకు మేము చూసుకుంటామన్నా, అంటే ఆ సముద్రము కోస్ట్ ఉంటుంది కదా, ఆ కోస్ట్ వరకు మేము వ్యాపారం చేసుకుంటామని వచ్చిన వారు ఏం చేశారంటే, ఫస్ట్ ఒక సిటీని వారు హ్యాండ్ ఓవర్లో వారు తీసుకున్నారు. వారికి అది చాలా నచ్చింది. నచ్చిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఏమనుకున్నారంటే, పక్కన ఇంకో సిటీ ఉంది కదా, దాన్ని కూడా ఒకసారి అటాక్ చేసి చూద్దామని చెప్పేసి వాళ్ళు కూడా వెళ్ళి అటాక్ చేశారు. అటాక్ చేసిన వెంటనే ఏమైంది తెలుసా, ఆ సిటీని కూడా వారు క్యాప్చర్ చేశారు. అలాగే ఒక్కొక్క పట్టణాన్ని కూడా వారు, ఒక్కొక్క రీజన్ని కూడా వారు క్యాప్చర్ చేసి 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 చివరికి మనం ఏం చూస్తున్నామంటే ఇండియా మొత్తాన్ని కూడా వారు కంట్రోల్లో వారు తీసుకున్నారు. అంటే నేను ఏం చెప్పాలని ఆశపడుతుందంటే, వారు వచ్చింది ఒక్క చిన్న పనికే, కానీ ఒక్క చిన్న అవకాశం ఇచ్చేసరికి, ఒక చిన్న స్థలము ఇచ్చేసరికి వారు ఏం చేశారు తెలుసా, ఇండియాని మొత్తం వారు క్యాప్చర్ చేశారు. అంటే ఒక వ్యక్తి మనల్ని కంట్రోల్ చేయకూడదంటే మనం ఏమి ఇవ్వకూడదంటే స్థలమే ఇవ్వకూడదు. మన జీవితంలో కూడా, మన క్రిస్టియన్ జీవితంలో కూడా ప్రభు మనకిచ్చే దీవెనలు, ప్రభు మనకిచ్చే ఆశీర్వాదాలు, ప్రభు మనల్ని నడిపించే విధం అన్నిటినీ కూడా మనము 100% మన జీవితంలో మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే మనం ఏం చేయాలి తెలుసా, అపవాదికి ఎక్కడ ఏ విధంలో కూడా మనము చోటు ఇవ్వకుండా ఉండటం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. సో ఇక్కడ కూడా ఈ వచనంలో అదే నేర్చుకుంటున్నాం. అపవాదికి చోటు ఇవ్వకుడి అని చెప్పేసి ప్రభు ఈ యొక్క వచనం ద్వారా మన దగ్గర నేర్పిస్తూ ఉన్నాడు. ఆదికాండము 3వ అధ్యాయము 12వ వచనం నుండి 13వ వచనం వరకు. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినెను అనేను. ఓకే, చాలు. సో ఇక్కడ ఎవరిని చూడగలుగుతున్నామంటే, ఇక్కడ ఆదాము అవ్వ వారికి జీవితాన్ని చూడగలుగుతున్నాం. అక్కడ గార్డెన్ ఆఫ్ ఈడెన్లో ఏం చూస్తున్నామంటే, ఆదాము అవ్వ ఇద్దరు కూడా వారు ఉన్నారు. వారు ఉన్నప్పుడు ఏం చూస్తున్నామంటే, ప్రభు అన్నిటిని వారికి సృష్టించి చాలా మంచి ఫలాలు, చెట్టు అన్నిటిని కూడా ప్రభు ఇచ్చాడు. కానీ ప్రభు ఏమన్నాడంటే, ఒక్క చెట్టుని చూసి ఆయన ఏమంటున్నాడంటే, ఈ చెట్టు నుంచి వచ్చే ఫలము మాత్రం మీరు తినకండి అని చెప్పేసి ప్రభు అంటున్నాడు అన్నమాట. అప్పుడు మనం ఏం చూస్తున్నామంటే, అవ్వ
ఏం చేస్తుంది? ఆమెనే తీసి తెంపి తినలే. ఆమె అప్పుడు ఎలా ఉంది తెలుసా? ఒంటరిగా ఉందంట. అంటే సపరేట్గా ఉందంట. అంటే నేను ఏం చెప్పాలని నేను ఆశపడుతున్నానంటే, ఆదాము అవ్వ కలిసి ఉన్నప్పుడు అపవాది ఆయన రాలేదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన వచ్చాడంట. అంటే ఒంటరిగా సైలెంట్గా ఏ పని చేయకుండా అంటే వట్టిగా ఉన్నప్పుడు ఏమైంది తెలుసంటే, అప్పుడే అపవాది వచ్చి ఆయన మాట్లాడాడు. అంటే నేను ఏం చెప్పాలని నేను ఆశపడుతున్నానంటే, వెన్ ఎవర్ వీ గెట్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ గాడ్, మనం ఎప్పుడంతా ప్రభు దగ్గర నుంచి మనము దూరంగా మనం వెళ్ళటం మనం ప్రారంభిస్తామో, అపవాది ఎప్పుడు కూడా ఆయన చోటును ఆయన వెతుకుతూనే ఆయన ఉంటాడు. ఇక్కడ ఆదాము ఆయన ఏం చేస్తున్నాడంటే, అవ్వ ఆ ఫలం తీసుకుంటుంది. ఏం చేస్తుందంటే ఆదాము కూడా ఇచ్చింది, కానీ ఆదాము ఏం చేశాడు తెలుసా? చివరికి అగో ఆ స్త్రీనే ఇచ్చింది అనేసి ఒకే మాటలు చెప్పేసి ఎస్కేప్ అయ్యిండు. కానీ నేను ఏమంటున్నానంటే, వెన్ ఎవర్ వీఆర్ అలోన్, వాట్ ఆర్ వీ డూయింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము ఒంటరిగా ఉన్నప్పుడు, లేకుంటే మనకు ఫ్రీ టైం మనకు దొరికేటప్పుడు, లేకుంటే మనం ఎప్పుడు దేవుని యొక్క సన్నిధి నుంచి మనము దూరంగా వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఏమని తెలియజేశాడంటే, మీరు ప్రార్థించేటప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు తలుపుని మీరు మూసుకొని ఎవ్వరికి కనపడనంతగా మీరు వెళ్ళి కూర్చొని మీరు ప్రార్థిస్తే ప్రభు మీ యొక్క ప్రార్థన వింటాడా అని అన్నాడు. హల్లెలూయా. అంటే దానికి అర్థం ఏంటంటే, వెన్ ఎవర్ వీఆర్ సపరేటెడ్ ఆర్ వెన్ వీఆర్ నాట్ కనెక్టెడ్ విత్ అదర్ పీపుల్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వాట్ వీఆర్ డూయింగ్. మనం సపరేట్గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేది చాలా చాలా ముఖ్యమండి. ఇక్కడ కూడా అవ్వవారికి జీవితంలో కూడా అదే అయింది. ఆమె ఎప్పుడు సపరేట్గా మరి దేవుడితో ఆమె కనెక్షన్లో లేకుండా ఆమె యొక్క పనిని ఆమె చేసుకొని ఆమె ఉందో, అప్పుడే అపవాది వచ్చి అటాక్ చేయటం మనం చూడగలుగుతున్నాం. సో ఈ రోజు నుంచి మనం ఏం చేయాలంటే, ఎప్పుడంతా ప్రభు మనకి ఈ అవకాశాన్ని ప్రభు మనకి ఇస్తాడో మనం ఏం చేయాలంటే, దాంట్లో కొద్ది సమయమైనా మనము కలిసి ప్రార్థించాలి. అందుకే కుటుంబ ప్రార్థన అనేది చాలా చాలా ముఖ్యమండి మన యొక్క లైఫ్లో. మేము కూడా వీక్లో మా డాడీ బిజినెస్ వర్క్లో వారు బిజీగా ఉన్నా, లేకుంటే బయట ఎక్కడన్నా మీటింగ్కి వారు బిజీగా వారు వెళ్ళినా, లేకుంటే ఒకవేళ మా మమ్మీ బయట వారు మీటింగ్కి వారు వెళ్ళినా, లేకుంటే నేను ఎప్పుడన్నా బిజీగా ఉన్నా కూడా తప్పకుండా ఒకటి పాటిస్తాం మా కుటుంబంలో. ఏం తెలుసా? తప్పకుండా కుటుంబ ప్రార్థన ప్రతిరోజు నైట్ ఉంటుంది. ఎందుకు తెలుసా? పవర్ ఎప్పుడు వస్తుందంటే యూనిటీ ఉన్నప్పుడు. హల్లెలూయా. ఎప్పుడు కూడా కుటుంబంలో మనం ఏం నేర్చుకోవాలంటే, ఎన్ని గొడవలున్నా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని నష్టాలున్నా ఒక్కసారన్నా కలిసి మనం ప్రార్థించటం మనం నేర్చుకోవాలి. ఇంకా చూడండి, ఇంట్లో మీరు మార్నింగ్ నుంచి మీరు నైట్ వరకు భర్త భార్య ఇద్దరు గొడవ పడినా, తిట్టుకున్న, దెబ్బలు పడినా ఇద్దరికి ఏం చేయాలి తెలుసా? కలిసి ఒక్కసారన్నా రాత్రి మనం ప్రార్థించాలి. ఇక్కడ ఏమైందంటే, వెన్ ద యూనిటీ వాస్ కట్ ఫ్రమ్ గాడ్, ఎప్పుడు వారికి ఉన్న సహవాసము వారి తండ్రితో వారు కట్ చేసేసి, అవ్వ ఎప్పుడు అపవాది చెప్పిన ఆ ఒక్క మాటను ఆమె వినిందో ఏమైంది తెలుసా? వెంటనే అపవాది ఆ కుటుంబంలో ఆయన దూరాడు. సో ఒకసారి ఈ యొక్క ఇన్సిడెంట్ నేను విన్నాను అన్నమాట. ఒకసారి ఒక ఆఫ్రికా దేశంలో చాలా ఇలాంటి విచ్ క్రాఫ్ట్ అవంతా కూడా చాలా ఉంటాయండి. విచ్ క్రాఫ్ట్ అంటే చేతబడి క్రియలు కానీ, మంత్రాలు కానీ, మరి అవంతా కూడా చాలా ఉంటాయంట. ఒక పాస్టర్ ఒకవేళ ఆఫ్రికా దేశంలో ఆయన పుట్టి చాలా దినాలు ఆయన బతికి ఆయన చనిపోయాడంటే అది పెద్ద సక్సెస్ స్టోరీ అంట ఆఫ్రికాలో. ఎందుకు తెలుసా? ఏదైనా ఒక్క పాస్టర్ ఆయన పైకి ఆయన వస్తున్నాడు, లేకుంటే వాడబడుతున్నాడు అని తెలిస్తే ఫస్ట్ వారు ఏం చేస్తారంటే, ఈ చేతపడులు కానీ, లేకుంటే ఈ మంత్రక్రియలు కానీ అన్నిటినీ కూడా పాస్టర్ మీద వారు చేయటం వారు ప్రారంభిస్తారంట. అంటే ఆఫ్రికా దేశంలో ఒక దైవజనుడు నిలబడాలంటే ఆయన యొక్క ప్రార్థన జీవితం కానీ, లేకుంటే ఆయన గడిపే ఆ యొక్క జీవితం కానీ చాలా బలంగా ఉండాలి. లేకుంటే ఆయన చాలా రోజులు ఆయన అక్కడ బతకలేడంట. సో ఒక్కసారి ఒక వ్యక్తి మరి ఫ్లైట్లో ఆయన ప్రయాణం చేస్తూ ఆయన వెళ్తూ ఉన్నాడంట. పక్కన చూస్తే ఒక ఆఫ్రికన్, అంటే చూడటానికి కొద్దిగా వ్యత్యాసంగా ఉన్నాడంటే, అంటే మంత్రం చేసే వారందరూ కూడా కొద్దిగా యూనిక్గా ఉంటారు. చూస్తే వెంటనే మనం గుర్తుపట్టచ్చు.
చాలా విచిత్రంగా డ్రెస్ వేసుకుంటారు, డిఫరెంట్గా అక్కడక్కడ మచ్చాలు ఏమేమో పెట్టుకుంటారు అన్నమాట వారి యొక్క బాడీలో. సో ఈ మంత్రాలు చేసే వారందరూ కూడా, ఒక వ్యక్తి ఫ్లైట్లో కూర్చున్నాడంట, పక్కన ఒక క్రైస్తవుడు ఉన్నాడంట. మరి ఆ క్రైస్తవుడు ఆ మంత్రం చేసే ఆ ఆఫ్రికా వ్యక్తిని చూస్తూ ఉన్నాడంట. చూస్తున్నప్పుడు మరి ఈ క్రిస్టియన్ వ్యక్తికి ఏమనిపించిందంటే సువార్త చెప్దాం అనుకున్నాడంట. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి చెప్దాం అనేది ఆయనకి చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచే అలా చెప్పి ఆయనకు అలవాటు అయిపోయింది అనమాట. వెంటనే ఆయన ఏం చేశాడంటే ఆ మంత్రికుడి దగ్గర చూసి, అయ్యా, ప్రభు అయిన యేసుక్రీస్తు మరి మన కొరకు వచ్చాడయ్యా, మరణించాడయ్యా, తిరిగి లేచాడయ్యా అని చెప్పేసి సువార్త చెప్తున్నాడంట. వెంటనే ఆ వ్యక్తి ఒక బుక్ ఇలా తీసాడంట, ఆయన బ్యాగ్ నుంచి తీసి, ఈ బుక్ ఏందో మీకు తెలుసా అని అడిగాడంట క్రైస్తవుడి దగ్గర. ఆయన అంటే నాకు తెలియదయ్యా, ఏంటిది ఇది అని అడిగాడంట. వెంటనే ఆ బుక్ని ఓపెన్ చేసి చెప్పాడంట, ఇదంతా కూడా ప్రతి ఒక్క క్రైస్తవుడికి కూడా నేను చేసే మంత్రాలను చూపించాడంట. చూస్తే ఏ మంత్రాలు తెలుసా? కుటుంబం అంతా కూడా చెదిరిపోవటం, లేకుంటే విరుగకొట్టబడటం, అలాంటి మంత్రాలన్నింటినీ కూడా ఆ బుక్లో రాసి ఉండటం. ఆ దైవజనుడు అంటే ఆ క్రిస్టియన్ వ్యక్తి చూసాడంట. చూసిన వెంటనే ఆయన షాక్ అయ్యాడంట. అంటే ఒక క్రిస్టియన్ పవర్ఫుల్గా ఉండాలంటే, శక్తి కలిగి ఆయన ఉండాలంటే ఎప్పుడు కూడా కలిసి ఉండాలి. హల్లెలూయా. సో అందుకే నేనేమంటున్నానంటే, ఇఫ్ యూ వాంట్ టు రైజ్ అప్ యాజ్ అ క్రిస్టియన్, మీరు ఒక క్రిస్టియన్గా మీరు స్థిరంగా మీ యొక్క జీవితంలో మీరు నిలబడాలంటే, ఒకవేళ మీ పిల్లలు నాకు స్కూల్ ఉంది, నాకు ఎగ్జామ్ ఉందంటే ఒక 2 వేసన్నా తీసుకుని రండి. ఏది? ఫ్యామిలీ ప్రేయర్కి అంటే తీసుకొని రండి. ఏదైనా గొడవ ఉన్నా పర్వాలేదు, కలిపి అందరు తీసుకొని రండి. ఎందుకు తెలుసా? మనం ఎప్పుడు చోటిస్తామో అపవాది తప్పకుండా దూరిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే విజిలెంట్గా ఉండాలి. విజిలెంట్గా అంటే చూస్తూ ఉండాలి. అపవాది ఎక్కడన్నా దూరుతున్నాడా, అపవాది ఎక్కడన్నా ఛాన్స్ ఇస్తున్నాడా, ఇంట్లో ఆ సమాధానాన్ని ఆయన విరగొడుతున్నాడా. మీరేం చేయాలంటే, ఇలాంటి సందర్భాలు మీ జీవితంలో వచ్చేటప్పుడు మీరేం చేయాలంటే, కలిసి మీరు ప్రార్థిస్తే ప్రభు దాన్ని తప్పకుండా విరగొడతాడు మీ జీవితంలో. హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.